మత్తయి 18:24 ప్రార్థిస్తున్నాను. ఆ ప్రభువే యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న ఈ వాక్యంలో అనగా తీతుకు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చివరి భాగంలో దేవుని కృప ప్రత్యక్షమై అనే విషయం మీద మన ధ్యానం ఉన్నది. దేవుని కృప ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం యేసు నామమున ప్రపంచానికి మధ్యస్థలమైన పాలస్తీనా దేశానికి మధ్యస్థలమైన యెరూషలేముకు సమీపాన బెత్లెహేము అనే ఒక కుగ్రామం సమీపంలో ఒక పశువుల పాకలో జన్మించడం వల్ల కృప అన్నది ప్రత్యక్షమైంది. ఈ ప్రత్యక్షమగుట అనే దానికి అర్థం పర్యాయ పదంలో చూపించబడుట లేక బయలుపరచబడుట అని అర్థం ఇస్తున్నది. ప్రత్యక్షమగుట అనే దానికి అర్థం చూపించబడుట, బయలుపరచబడుట. అంటే అది వరకు అదృశ్యమైన రీతిలో ఉన్న దేవుని కృప యేసు నామమున ఈ లోకంలో దృశ్యమైన రీతిలో మనుషులకు అందరికీ కనిపెట్టేట్టుగా వచ్చింది అని అర్థం. దీని గురించే యేసుక్రీస్తు లోకంలో జన్మించినప్పుడు ఆయన కృప మనుషులందరి కోసమై ఏం సిద్ధపరిచిందో అది లూకా 2వ అధ్యాయం 9వ వచనం నుండి రాయబడింది. చూడండి, 51వ పేజీ. లూకా 2వ అధ్యాయం 9వ వచనం నుండి 18 పేజీ నెంబర్ 51. ప్రభుదూత వారి ఎదుగు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడిపడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్ధమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదేమీ కానవాలి. ఒక శిశువు పొద్దుగొడులతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మేము చూచారని వార్త వచ్చాక వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన దృష్టిలో మనుషులకు భూమి మీద సమాధానమును కలుగులు కాక అని దేవుని స్తోత్రము చేయించున్నాయి. కాబట్టి దేవుని కృప యేసు నామమున ఈ లోకంలో శరీరధారిగా దృశ్యమైన రీతిలో అందరికీ కనబడటం వలన లేక బయలుపరచబడటం వలన లూకా 2వ అధ్యాయం 14వ వచనం ప్రకారం సమాధానం కలుగుతున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినట్టుగా యోహాను 1:17 పేజీ 80 చూడండి. కొత్త నిబంధన యోహాను 1:17 ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని చెప్పారు. యేసుక్రీస్తు ద్వారా ఈ లోకంలో మనుషులకి అందరికీ కలుగుట లేక లభించింది ఏమిటంటే దేవుని యొక్క కృప. దేవుని యొక్క కృప ఈ లోకంలో యేసు నామమున అందరికీ ప్రత్యక్షమై కనబడుట వలన లూకా 2వ అధ్యాయం 14వ వచనం చివరి భాగంలో సమాధానం కలుగుతున్నది. ఎందుకనగా ఎఫెసీ 2వ అధ్యాయం 16వ వచనం ప్రకారం యేసుక్రీస్తు సమాధాన కారకుడు లేక ఆనందానికి సంతోషములకు మనుష్య యొక్క ఉల్లాసములకు ఆధారమైన వాడు. దేవుని యొక్క కృప శరీరధారిగా యేసు నామమున లోకంలో జన్మించడం వలన ప్రత్యక్షమాయను అని తీతుకు 2:11 ఉండగా వాస్తవానికి దేవుడు కృపగలవాడు. దయా కనికరము దీర్ఘశాంతము విస్తారమైన కృపాసత్యములు గల దేవుడిని యెహోవా అని పేరు గలవాడు. అది దేవుడి వాక్యంలో నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో పాత నిబంధన 74 పేజీలో రాయబడింది. నిర్గమకాండం 34:6లో అది నిందు యెహోవా దాటి వెళ్ళొచ్చు
యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆ తర్వాత ఆయన 1000 మందికి కృపను చూపువాడు, దోషమును అపరాధమును పాపమును క్షమించేవాడు. ఆయన కృపగలవాడు, దోషమును అపరాధమును పాపమును క్షమించువాడు. అందుకోసమే దేవుని యొక్క కృపను గురించి దేవుడి వాక్యంలో కీర్తన 136వ అధ్యాయంలో 26 వచనాల్లో 26 పర్యాయాలు రాయబడి ఉంది. 136వ కీర్తనలో 26 వచనాల్లో 26 పర్యాయములు ఆయన కృప నిరంతరముండును అని రాయబడింది. మీరు ఈ 26 వచనాలు కూడా చదువుకోండి. ప్రతి వచనం చివర మనం ఏం గమనించగలం? ఆయన కృప నిరంతరం ఉండును అని గమనించగలం. కాబట్టి దేవుడు ఎప్పుడు కృప చూపేవాడు. అందులోనూ కృప చూపులో ఆనందించేవాడు, లేక ఆయన యొక్క కృప అనేది ఒక మహా ఐశ్వర్యం లాంటిది. ఈ విధంగా దేవునికి వాక్యంలో అనేక చోట్ల వ్రాయబడిన చూడండి. రోమా పత్రిక 10వ అధ్యాయం, రోమా 10వ అధ్యాయం 12వ వచనం చదవాలి. పేజ్ నెంబర్ 140. రోమా 10వ అధ్యాయం 12వ వచనం. యూదులని గ్రీసేస్తుని భేదం లేదు, ఒక ప్రభు అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. ఆయన కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు. ఆయన కృప అనే మహత్ ఐశ్వర్యం గలవాడు అని కూడా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. చూడండి, పేజ్ నెంబర్ 171. పేజ్ నెంబర్ 171, ఎఫెసీ 1వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహత్ ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణను కలిగి ఉన్నది. కాబట్టి దేవుడు కృపగలవాడు, నిరంతరం కృపగలవాడు, కృపా మహత్ అనే ఐశ్వర్యం గలవాడు. ఎఫెసీ 1:7లో ఆయన కృప అనే మహత్ ఐశ్వర్యాన్ని బట్టి ఆయన మనుషులందరిలా నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం లేక 7వ వచనంలో ఉన్నట్లుగా దోషమును అపరాధమును పాపమును క్షమించేవాడు. కాబట్టి దేవుని యొక్క కృప మనుషులకు క్షమాపణ ఇస్తున్నది. అపరాధము, దోషము, పాపానికి క్షమాపణ ఇస్తున్నది. అది ఇవ్వకపోయి ఉండింటే ఈ లోకంలో ఆదికాండం 1:26లో దేవుని స్వరూప ఆకారంలో చేయబడినటువంటి మానవ జాతి పూర్తిగా నిర్మూలమైంది. ఆయన కృప అనే మహేశ్వరం కలవాడు కాబట్టి కృప చూపట్లో ఆనందించి, కృప చూపట్ల ఐశ్వర్యవంతుడు కాబట్టి, ఆయన కృప నిరంతరం ఉన్నది కాబట్టి ఈ దిన వరకు లోకంలో మానవుని యొక్క జాడ లేక మానవుని యొక్క ఉనికి ఉన్నది అని అర్థం. మనం అందరం ఈ రకంగా బ్రతికున్నాము అంటే అది దేవుడి యొక్క కృపే. అందుకోసం ఒక చోట ఈ సత్యాన్ని తెలుసుకున్న ఒక భక్తుడు 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనంలో నేను ఏమై ఉన్నాను అదంతా దేవుడి కృపే అన్నాడు. సాధారణ రీతులు కాదు, అసాధారణ రీతిలో అనుభవంగా చెప్పగలిగాడు. పౌరుని భక్తుడు 1 కొరింథీ 15:10లో నేను ఏమై ఉన్నాను అది దేవుడి కృపే. ఇక నేనేమైనా చేస్తున్నాను అంటే అది కూడా నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుడి కృపే. రెండు కూడా ఏమై ఉన్నాడు అంటే ఈ రీతిగా బ్రతికి ఆరోగ్యంగా ఈ స్థలంలో ఈ స్థితిలో ఉన్నాను అంటే అది దేవుడి కృపే. ఇప్పుడు ఇంతవరకు నేనేమైనా చేయగలిగినాను అంటే అది కూడా దేవుడి కృపే. నేను అయినది నా వల్ల కాదు, నేను చేసేది కూడా నా వల్ల కాదు. ఇది అనుభవపూర్వకంగా దేవుడి యొక్క కృప యొక్క విలువను తెలుసుకున్నటువంటి వ్యక్తి చెప్పిన మాట. చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం
మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాలు. మొదటి తిమోతి మొదటి అధ్యాయం 12-13 వచనాలు. పేజ్ నెంబర్ 190. కొత్త నిబంధన పేజ్ నెంబర్ 190. పూర్వము దూషకుడను హింసకుడను హానికుడై నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసింది కనుక కనికరించబడిన వాడికి అర్థం ఏమిటి? కృప పొందితిని లేక క్షమాపణ పొందితిని. కాబట్టి పౌలు ఈ మాటలు చెప్పట్లో దేవుని యొక్క కృప యొక్క అనుభవం ఉన్నది. మనం చదువుకున్న తీతుకు 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని కృప ప్రత్యక్షమాయను అని ఉన్నది. ప్రత్యక్షమవుట అంటే అర్థం బయలుపరచబడుట లేక కనబడుట. ఎవరికి బయలుపరచబడినో వారు చూచిరి అని కూడా అర్థం ఇస్తున్నది. కళ్ళారా చూచిరి, మనసుకున్న కళ్ళతో చూచిరి. అది తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనానికి మునుక మరి దేవుడి కృప మనుషులకు బయలుపడలేదా అంటే, దేవుడి కృప మనుషులకు యేసునామమున శరీరధారిగా కనిపించకుండా క్షమాపణ ద్వారా వారికి దేవుడి కృప అంటే ఏమిటో గ్రహింపులను తీసుకొని వస్తున్నది. ఉదాహరణకు మనకి ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుని కృప దేవుని స్వరూపంలో ఆకారంలో చేయబడినటువంటి ఆదాము అవ్వల విషయమై ఏ విధంగా ఉంటుందో మనకి అర్థమవుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుని కృప వారి విషయమై ఎంత విస్తారంగా ఉండినో మనం గ్రహించవచ్చు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం చూడండి 6వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. స్త్రీ ఆ వృక్షం ఆహారములకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చి రమ్మనేది అని చూసినప్పుడు ఆమె దాన్ని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను, అతను కూడా తినండి. ఆదికాండం 3:6 ఉన్నటువంటి వాక్యం వాస్తవానికి ఇలా చేసిన వారు ఆదికాండం 2:17 ప్రకారం వాటిని తినమునని నిశ్చయంగా సత్యమని వారికి ఆజ్ఞాపించిన మాట ప్రకారం చూస్తే అది 2 విధాలుగా అది ప్రస్తుతం మనకు సంభవించే శరీరానికి వచ్చే మరణము, రెండవది ఆత్మకు సంభవించే మరణం. ఈ 2 విధాలుగా వారు అప్పటికప్పటికే అనుభవించవలసింది. దేవుడి ఆజ్ఞ ప్రకారం ఆదికాండం 2:17 దాన్ని ఆదికాండం 3:6 మొదట స్త్రీ ఉల్లంఘించి 2 తన భర్తను ఉల్లంఘించినట్లు చేయడం వలన ఆదికాండం 2:17 చెప్పిన మాట ప్రకారం దేవుడు ఏం చేస్తున్నారు? వారిని భూమి నుండి తీసేస్తున్నారు. అంటే ఆధ్యాత్మికంగా వారు దేవుడికి దూరమై ఇక దేవుడితో సంబంధం లేని స్థితిలో వారికి అక్కడికక్కడ చనిపోయి ఉండాలి. కానీ మనం పెరిగిన తర్వాత ఆదాము వారు చనిపోలేదు, బ్రతికే ఉన్నారు. ఇక్కడ శరీరంలో అంతరంగంలో ఆత్మలో ఆలోచనలో మనసులో దేవుడికి దూరం అయ్యారు. కానీ అలా దూరం అవ్వడం వల్ల దేవుడికి సంబంధం లేకుండా ఉన్నారు. కానీ దేవుడికి సంబంధం లేకుండా జీవిస్తున్నప్పటికీ బ్రతికే ఉన్నారు వారు. ఇది దాదాపుగా మొదటి 12-13 వచనాల్లో పౌలు చెప్పినట్లుంది. ఏమిటి? పూర్వం దూషకులను హింసకులను హానికారులను ఇలాంటి వాడిని నేను దేనికి మాత్రమే మరణానికే మాత్రమే. అయితే నేను బ్రతికినాను అంటే ఆ దేవుడు నా కృప చూపించాలి, కనికరించాలి. దేవుని మనం ఆరాధించడానికి ఈ దేవుని యొక్క కృపల గురించి మనకి అర్థం కావాలి. తీతుకు 2:11 దేవుని కృప ప్రత్యక్షమైన ఉన్నది. అంటే దానికి ముందు ప్రత్యక్షం కాలేదా అంటే దేవుని కృప మనుషులకు కనబడలేదు. కానీ వారి యొక్క గ్రహింపులోనికి రావడం వలన వారు దేవుడి కృప నిరంతరముండునని 136 కీర్తనలో 26 వచనాలు 26 పర్యాలు చెప్పినట్టు చెప్పగలిగారు. అనేక చోట్ల ప్రార్థన బస్సులైన అందరూ కూడా అదృశ్యమైన దేవుణ్ణి ఆరాధించడానికి వారు ఒకే ఒక వచనాన్ని వినియోగించేవారు. చూడండి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21వ వచనం 375 పేజీ.
రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21వ వచనం చూడండి. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యముల మీద నడుచుచు యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారు నియమించారు. ప్రభుని ఆరాధించడానికి నియమించబడిన వారు దేనికోసం ఆరాధన చేస్తున్నారు? వారు ఆరాధన చేస్తున్నటువంటి కారణం ఏమిటి? యెహోవా కృప నిరంతరమును ఆయనను స్తుతించండి అని స్తోత్రం చేయడానికి నియమించబడి ఉన్నారు వారు. ఇది యెహోషాపాతు దినములలో శత్రువులు వారి మీద యుద్ధాల గురించి ఆ శత్రువులను వారి చేతులు తప్పక ఓటమి పాలైపోయి ఇక దిక్కులేని వారుగా శక్తి లేని వారుగా ఆలోచించిన జ్ఞానం లేని వారుగా ఉన్నారని వారు గ్రహించుకున్నప్పుడు దేవుడు శత్రువుల మీద వారు పొందే విజయానికి ఒక మార్గాన్ని చూపించాడు. ఏమిటా మార్గం? ప్రభువును స్తుతించడమే. ఈ స్తుతిలో ఒక స్తోత్రం కావాలి. ఈ స్తోత్రానికి కారణం ఏమిటి? యెహోవా కృప నిరంతరమును. వారు స్తుతించడానికి ఆరాధన చేయడానికి కారణం ఒకటే, ఆయన కృప నిరంతరం వారి మీద ఉన్నది. పాత నిబంధనలో భక్తులైన వారు అదృశ్యాన్ని దేవుని గురించి తెలుసుకున్న వారు మొట్టమొదటి దేని గురించి తెలుసుకుంటున్నారు? ఆయన కృపను గురించి తెలుసుకుంటున్నారు. అదృశ్యమైన దేవుని గురించి వారు దేవుని యొక్క కృప, ఆయన స్వభావంలో అతి ప్రాముఖ్యమైన కృపల గురించి వారు తెలుసుకున్న తర్వాత ఆయన స్తుతించి ఆరాధించే దేనికోసం? ఆయన కృపను బట్టే. ఆయన కృప నిరంతరమును. ఆ విధంగా స్తోత్రం చేయడానికి స్తుతి విధానాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క కృప ఈనాడు మనుషులందరి మీద నిలిచి ఉంది. క్రీస్తుకు పూర్వం వారికి కనిపించలేదు, కానీ వారి మనసుకు ఒక గ్రహింపులోకి తీసుకోవడం జరిగింది. క్రీస్తు సగం యేసు నామమున లోకంలో బాగా ప్రత్యక్షమైంది. అది యోహాను 1:17 ప్రకారం కృపా సత్యములు యేసు క్రీస్తు వలన కలిగినవి. లూకా 2వ అధ్యాయం 10, 11, 12 వచనాల ప్రకారం ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించడం వలన ఆ కృప ఈ లోకంలో పూర్తిగా కనబడిపోయింది. దేవుడి యొక్క కృప యేసు నామమున లోకంలో ప్రత్యక్షమై చూసిన వారు ఆ గొల్ల కాపుకు వెళ్ళి ప్రకటన చేశారు. ఇదిగో నీ కృపను చూసితిమి. ప్రభువైన యేసుక్రీస్తును సమస్తాన్ని విడిచి వెంబడించిన శిష్యులు అపొస్తలులు కూడా ఏమంటున్నారు చూడండి. యోహాను 1వ అధ్యాయం పేజీ నెంబర్ 80 కొత్త నిబంధన. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. యోహాను 1:14. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. 16వ వచనం. 16. ఆయన పరిపూర్ణతలోని మనమందరూ కృప వెంబడి కృపను పొందితిమి. కాబట్టి దేవుడి యొక్క కృప ఈ లోకంలో యేసు నామమున ప్రత్యక్షం అవడం వలన, శరీరధారిగా ప్రత్యక్షం అవడం వలన, యోహాను 14లో దేవుని యొక్క కృప యేసుక్రీస్తులో వారు దేవుని చూశారు, మహిమను చూశారు. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె యేసుక్రీస్తులో మేము ఆ మహిమను కనుగొన్నాం. ఆ మహిమ ద్వారా ఈ యోహాను 1వ అధ్యాయం 16వ వచనంలో ఆయన యొక్క పరిమళతలో నుండి నేను కృప వెంబడి కృపను పొందుతున్నా. దేవుని యొక్క పరిపూర్ణతలో నుండి మనుషులకు లభించేది ఏమిటి? కృప వెంబడి కృప అంటే ఆగిపోని కృప. దీని అర్థం దేవుడు పరిపూర్ణుడు, లోపం లేనివాడు. మనుషులలో ప్రకృతి అన్నింటిలో లోపం ఉంది, కానీ దేవుడు మాత్రం లోపం లేదు. కాబట్టి ఆయన దేవుడు. అయితే పరిపూర్ణుడైనటువంటి ఆ దేవుడిలో నుండి మనుషులు ప్రత్యేకంగా యేసుక్రీస్తు నమ్మిన వారు ఏమవుతున్నారు? కృపను. కృప వెంబడి కృప అంటే అర్థం ఆగిపోని కృప, నిరంతరమైన కృపను అనుభవిస్తున్నారు. ఇది బాహ్యంగా యోహాను 14లో ప్రభువు యేసుక్రీస్తులో
వారు ప్రత్యక్షంగా కనుగొన్న మహిమ. అయితే క్రీస్తు పూర్వం భక్తుల్లో ఈ దినవృత్తాంతం 20వ అధ్యాయం 21వ వచనంలో యెహోషాపాతు అనే యూదుల రాజు, ఇశ్రాయేలులందరూ కూడా దేవుడికి కృపను ఎలా తెలుసుకున్నారు? వారికి అర్థమైంది ఏంటంటే, వారు ఇజ్రాయెల్గా ఒక జాతి ఈదిన వరకు ఉందంటే, లేక ఇజ్రాయెల్ దేశం ఉందంటే, యెహోషాపాతు దేవుడి వరకు యూదులు ఉన్నారు అంటే అది దేవుడి యొక్క కృప. ఆయన నిరంతరమైనటువంటి ఆగిపోయిన కృప వారి మీద నిలుస్తుంది కాబట్టి వారికి అది సరిపోలేదు అనేది కూడా బైబిల్లో వారికి భయంకరమైన శిక్షలు ఉన్నప్పుడు విలాపవాక్యములు రాస్తున్నారు. చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయం, పేజీ నెంబర్ 683. విలాపవాక్యములు 3వ అధ్యాయం, విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం. విలాపవాక్యములు 3:23 లేక 22:23 వచనం చదవండి. విలాపవాక్యములు 3:22-23, 683 పేజీ. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలం కాకుండా వారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, దేవుడితో ఎంతైనా నమ్మదగిన వాడు. ఎందుకని? ఆయన కృపగలవాడు, ఎడతెగక కృప చూపించేవాడు. అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము మన ఎడల ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నది అంటే అర్థం ఏంటి? నిన్న వెలుగు చూపిన కృప, దానికి సంబంధించిన రీతిలో ఆ కృపను సద్వినియోగపరచుకోకుండా చేసిన పాపాన్ని బట్టి శిక్షించకుండా ఉండేదానికి ఆయనకు దినదినం ఎలా పడుతుంది? ఒక నూతనమైన వాత్సల్యత పుట్టుచున్నది. ఈ ఆధ్యాత్మిక సత్యమును యిర్మీయా, హెజ్కేలు, దానియేలు, యెహోషాపాతు, దావీదు, హిజ్కియా మొదలైనటువంటి వారు అదృశ్యమైన రీతిలో గ్రహించుకున్నారు. వారు క్రీస్తు పూర్వం దేవుడి కృప అదృశ్యమైన రీతిలో, ఏ విధంగా దేవుడు కనబడకుండా అదృశ్యమైన రీతిలో ఉన్నాడో అదృశ్యమైన రీతిలో కనబడకుండా వారి మీద కృప చూపిస్తున్నాడు. ఆ కనబడిపోయినప్పటికీ వారి దేవుడికి అదృశ్యమైనటువంటి స్వభావంలో ఉన్న కృపను అర్థం చేసుకున్నారు. అందుకోసమే వారు స్తుతించడానికి, ఆరాధించడానికి కారణం ఏమిటి? యెహోవా కృప నిరంతరముండును అని స్తోత్రం చేయడానికి స్తుతించే ఒక సభను లేక ఒక వర్గాన్ని ఏర్పాటు చేశారట. ఈనాడు మనకందరికీ అర్థం కావాల్సింది దేవుడి యొక్క కృప. క్రీస్తు శకం ఈ తీతు 2:11 దేవుడి కృప ప్రత్యక్షమైనది అని రాశాడు. క్రీస్తుకు పూర్వం ఆయన కృప నిరంతరం ఉండును అని రాశాడు. వారికి కృప అనేది శరీరధారిగా కనిపించకపోయినప్పటికీ వారికి ఆత్మానుభవంలో ఆయన కృప యొక్క విలువను అర్థం చేసుకున్నారు. ఏమిటో అనుకున్నామంటే అది ఆయన కృపే. ఎందుకంటే మా జీవితం అంతా తప్పులో మేమే, మాలో మేము నియమిస్తానని కలిగి ఉండలేదు. పౌలు చెప్పినట్టుగా ఉంది. ఇది రోమపత్రిక 7వ అధ్యాయం 19, 20, 22, 23 వచనం. నాలో మంచిది ఏది లేదని నాకు తెలియదు. చూడండి, రోమ 7వ అధ్యాయం పేజ్ నెంబర్ 130 చూడండి. రోమ 7వ అధ్యాయం 18వ వచనం. రోమ 7:18. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నివసింపదు అని గుర్తుంచుకోండి. 18వ వచనంలో నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదు అని. అంటే ఇది కేవలం భూతమాన కాలం గురించి కాదు, వర్తమానం గురించి కాదు, దేని గురించి? భవిష్యత్తు గురించి కూడా. ఈ శరీరంలో ఉన్నంత వరకు శరీరంలో మంచిది లేదు. ఏది శరీరంలో మంచిది లేనప్పుడు, మంచిది కానివ్వండి, మంచిది లేని శరీరంతో జీవించే వ్యక్తులు మనం ఎట్లా మంచోళం అవుతాం అంటే మనం ఎవరు కూడా మంచోళం కాదు. కొన్ని ఏ వ్యక్తులు కూడా ఇతను మంచివాడని, ఇతని వ్యక్తిత్వం మంచిదని చెప్పడానికి లేదు. ఈ శరీరంలో జీవించే వారు కూడా శరీరంలో మంచిది ఏదని నివసించదని నాకు తెలియని అన్నాడు. మనలో ప్రతి వారు కూడా అది తెలుసుకుంటే మన గురించి కానీ ఇతరుల గురించి కానీ నేను మంచి వ్యక్తిని కానీ లేకపోతే ఇతరులు మంచి వ్యక్తులని కానీ చెప్పడానికి
మన మనసు సరిపోదు, మన ఆత్మ మనసుతో ఏకీభవించదని తెలుసుకోవాలి. అలాంటప్పుడు మంచివారు కాని వారు చెడ్డవారు బ్రతకడానికి ఎలా యోగ్యులై ఉంటారు? మనం ఇలా బ్రతుకున్నామంటే ఇది మన మనసులేం కాదు, ఆయనకు మరిలా దినదినం పుట్టినటువంటి ఒక నూతనమైన వాత్సల్యం. క్రీస్తు పూర్వమైన భక్తులు ఎలాంటి ఆత్మానుభవంలో ఉన్నారు చూడండి. కాబట్టి వారు ప్రభుని ఆరాధించినప్పుడు ఆత్మతో ఆరాధించగలిగారు. అంటే అర్థం ఏమిటి? దేవుని ఆత్మ ద్వారా దేవుడి యొక్క మనస్సును గ్రహించుకొని దేవుడి యొక్క స్వభావంలో అతి ప్రాముఖ్యమైన ఆయన కృపను గ్రహించుకొని ఆరాధించగలిగారు. చూడండి, 1 కొరింథీ 2వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 10, 11, 2 వచనాలు చదవండి. పేజీ నెంబర్ 47. 1 కొరింథీ 2వ అధ్యాయం 10, 11 వచనాలు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మమును కూడా పరిశోధిస్తున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనిషి ఆత్మకే గాని మనుషులు మరి ఎవరికి తెలియదు. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకోవడానికి మనం లౌకికాత్మని కాక దేవుని యొద్దకు ఆత్మను పొంది ఉన్నాం. ఇది కొత్త నిబంధనలో అవసరంగా 2వ అధ్యాయం 1 నుండి 5 వరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన విశ్వాసం ఉంచిన వారికి మనం యేసుక్రీస్తు కుమరించి చెప్పబడిన మాట. కానీ దానికంటే ముందే దేవుని ఆత్మ గలవారు దేవుని స్వభావంలో అతి ప్రాముఖ్యమైనటువంటి కృపను తెలుసుకొని మాలో ఏమి స్థిరం లేదు, అందువల్ల మంచివాడు కాని వాడిలో బ్రతకడానికి అర్హుడైతే అవుతున్నాడు. మరి మేము ఇట్లా బ్రతికామంటే అది దేవుని కృపయే. మేమేమైనా చేయగలుగుతున్నామంటే దేవుని కృపయే. కాబట్టి ఆయన కృప నిరంతరము ఉండదు. కాబట్టి ఆయన స్తుతికి పాత్రుడు. అందుకే దేవుని ఆత్మ చేత దేవుని మనస్సులోని స్వభావం అతి ప్రాముఖ్యమైన కృప యొక్క విలువను వారు గ్రహించుకొని ప్రభుని ఆరాధించగలిగారు. అందుకు వారు చేసిన ఆరాధన దేవుడు సాక్షాత్మై ఈ 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 7వ వచనం వరకు కానీ 1వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయంలో కానీ కీర్తనలో అనేక చోట్ల దేవుని కృపను గురించి వారు చేసిన ఆరాధనను సాక్షాత్కరించగలిగారు. కానీ ఈనాడు మనం ప్రభుని ఆరాధించాలంటే మనకి ఏమర్థమై ఉండాలి? ఆయన కృప అర్థమై ఉండాలి. ఆయన కృప మనుషులకు ఏమిస్తున్నది అంటే ప్రవక్షమాపణ ఇస్తున్నది. యేసుక్రీస్తు లోకంలో జన్మించగానే ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయన వల్ల మనుషులకు దొరికేది ఏమిటో అది దేవదూతలు బాగా ప్రత్యక్షం చేశారు. ఆయన కుమారుని కరణం, ఆయన తన ప్రజలు వారి పాపాలను రక్షించువాడు కాబట్టి ఆయనకు యేసును పేరు పెట్టదు అనెను మత్తయి 1:21. ఈ విధంగా లూకా 2వ అధ్యాయం 12వ వచనంలో పరలోకములో ఆయనకు మహిమ, భూమి మీద అనిపిస్తున్న మనుషులకు సమాధానము అనే ఒక ప్రకటన. కాబట్టి ఈ లోకంలో కృప ప్రత్యక్షం అవడం వలన, యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ప్రత్యక్షం అవడం వలన ఏం లభించిందని చెప్తున్నాడు? తీతుకు 2:11. తీతుకు 2:11 చూడండి. మొదటి వాక్యం, పేజీ నెంబర్ 198. తీతుకు 2వ అధ్యాయం 11వ వచనం. ఏదైనా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప అనగా దేవుడి కృప మనుషులకు అందరికీ, స్త్రీలు కానీ పురుషులు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ యవనస్తులు కానీ యూదులు కానీ యూదేతరులైన అన్యులు కానీ లోకంలో మనుషులందరికీ భేదము లేకుండా ఏమి ఇవ్వడానికి కృప ప్రత్యక్షమైంది? రక్షణ ఇవ్వడానికి. రక్షణకరమైన దేవుని కృప. కాబట్టి దేవుని యొక్క సంకల్పం లేక ఉద్దేశం మనుషులందరి విషయంలో ఇప్పుడు ఏం పొందాలని? రక్షణ పొందాలని. అందుకోసమే ఆ కృపగలవాడైన దేవుడు ఈ లోకంలో శరీరధారిగా క్రీస్తు పూర్వం 5 సంవత్సరం నాడు ఈ లోకంలో జన్మించాడు. యేసు లోకంలో జన్మించాడు. యేసు లోకంలో జన్మించడం అనేది దేవుని కృప బాగా అందరికి కనుమయ్యేటట్టు ప్రత్యక్షం కావాలి. దేవుడి కృప బాగా అందరికీ కనుమయ్యేటట్టు ప్రత్యక్షం అవడం వల్ల మనుషులకు దేవుడు ఏమి సిద్ధపరిచాడు? రక్షణ సిద్ధపరిచాడు. కాబట్టి దేవుడి కృపను అర్థం చేసుకున్న వ్యక్తి, నేను దేవుడి కృపను పొందాను అనే వ్యక్తి అప్పటికి ఏం పొందాలి? రక్షణ పొందుతాడు. దేవుడి యొక్క కృపను పొందాలనే వ్యక్తి రక్షణ పొందకుండా నేను దేవుడి కృపను పొందాను అనడానికి లేదు.
దేవుని కృప యేసునామములో లోకంలో బాటగా ప్రత్యక్షం అవడం వలన ప్రతి మనిషికి రక్షణ సిద్ధపరిచింది. ఇప్పుడు మనం గడిచిన ఆదివారం నాడు ప్రభువును స్తుతించిన సౌమ్య అనే వ్యక్తి బయలుదేరిన 8 దినాల వయసులోడుగా తన చేతులతో తీసుకుని లూకా సువార్త 2వ అధ్యాయం 29 వచనాల్లో దేనికోసం ఆరాధన చేస్తున్నాడు చూడండి. లూకా 2వ అధ్యాయం 27 చూడండి, చదవండి. పేజ్ నెంబర్ 51 చూడండి. లూకా 2వ అధ్యాయం 27 నుండి. అందరూ ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించడానికి తల్లిదండ్రులు ప్రభు యేసును దేవాలయం నుండి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పౌనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలను ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూచితిని. అంటే సమయంలో వ్యక్తి దేవుడు ఆత్మచేత దేనికోసం ఎదురుస్తున్నాడు? మెస్సియా కోసం. మెస్సియా యేసునామములో లోకంలో జన్మించాలి. తద్వారా ఆయనలో లోకంలో మనుషులందరూ ఏం చూడాలి? రక్షణ చూడాలి. ఈ రక్షణ సమయంలో చూడడాన్ని బట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఏం దొరికింది? 29 చూడడం సమాధానం దొరికింది. అంటే దీని అర్థం ఎవరి లోకంలో సమాధానంగా ఉండగలరు? రక్షణ పొందిన వారే. రక్షణ ఎవరు పొందగలరు? దేవుడి యొక్క కృపను గ్రహించిన వారు, దేవుడి యొక్క కృపను పొందిన వారు. దేవుడి యొక్క కృప యేసునామముని లోకంలో నా కొరకై భాగంగా శరీరధారిగా ప్రత్యక్షమాయను అని గ్రహించుకున్నవారు. వాస్తవానికి దేవుడు కృపగలవాడు. ఫిలిప్పీయులకు 3:22 యెహోవా కృపగలవాడు, ఆయన కృప లేక వాత్సల్యం దినదినం నాకు ఆయన విషయమే లేక ఆయనకు నా విషయమే పుట్టుచున్నది. నా కొరకై దేవుడు దినదినము తన హృదయంలో ఒక నూతన కృపను కలిగి ఉంటున్నాడు. అలా కాకపోయింటే నేను చనిపోయేవాడిని. చనిపోవడమే కాదు, ఈ రోజు బ్రతకడమే కాదు, దేవుడు నా కొరకై సిద్ధపరిచినటువంటి రక్షణను యేసునామములో పొందగలుగుతున్నాడు. ఇదంతా దేవుడి కృపే. దేవుడు కృపగలవాడు. క్రీస్తు పూర్వం కనిపించకుండా ఆయన కృప మనుషులకు హృదయాన్ని ప్రత్యక్షం చేశాడు. క్రీస్తు శకం యేసునామమును లోకంలో ఆయన జన్మించడం వలన ఆ కృప బాహాటంగా అందరికీ కనబడింది. కనబడిన వారు ప్రకటించారు. ఆయన బలుగా ప్రకటించారు. ప్రభు యేసు క్రీస్తు కృపయున్నాడు అనే విషయాన్ని తెలుసుకొని ఆయన పరిపూర్ణుడు, కృప వెంబడి కృపను పొందినటువంటి అపొస్తలుడు యెరూషలేము మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినందున కనుక యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులైన అనే వాక్యం ప్రకారం వారు దేవుని కృప యేసుక్రీస్తుని, యేసుక్రీస్తు ద్వారా తీతుకు 2:11 ప్రకారం దేవుడు సమస్తమైన మనుషులకు రక్షణ సిద్ధపరిచాలని, ఈ రక్షణ పొందిన వారికి ఏం దొరికింది? లూకా 2:29 సమాధానం దొరికింది. మనం గమనిస్తున్నాం. ఈ ఆదికాండం 3వ అధ్యాయం ఏదైనా తోటలో జరిగిన సంభవం అది. ఆదికాండం 3వ అధ్యాయం ఎక్కడ జరిగిన సంభవం? ఏదైనా తోటలో. అంటే ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం మొదలుకొని 16వ వచనం వరకు దేవుని స్వరూప ఆకారంలో చెప్పుకున్న ఆదాములు ఎక్కడున్నారు? ఏదైనా తోటలో ఉన్నారు. అసలు ఏదైనా అంటే అర్థం ఏమిటంటే ఉల్లాసం అని అర్థం, లేక ఉత్సాహం అని అర్థం. ఏదైనా అనగా ఉల్లాసము లేక ఉత్సాహము. ఇది ఆనందం, సంతోషం ఎక్కువైనప్పుడు ఏమొస్తుంది? ఉల్లాసం. సాధారణంగా చెప్పగలం, ఈరోజు చాలా ఉల్లాసం కనబడుతుంది తీస్తారు, లేక ఈరోజు చాలా ఉల్లాసం కనబడుతున్నాడు అంటే ఉల్లాసం ఎక్కడ వచ్చింది? హృదయంలో అనుభవించే ఆనందం, ఉత్సాహం, సంతోషం. దావీదు దీని గురించి కీర్తన 51వ అధ్యాయంలో ప్రభువును ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు చూడండి. కీర్తనలు 51వ అధ్యాయం 8వ వచనం. కీర్తనలు 51:8 చదవండి. పేజీ నెంబర్ 178 చూడండి. కీర్తనలు 51:8 ప్రార్థన. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, ఉత్సాహము సంతోషం.
అంటే ఉత్సాహానికి సంతోషానికి వ్యత్యాసమే ఉన్నది. కాబట్టి ఉత్సాహం లేక ఉల్లాసము అనేది ప్రతి మనిషి కలిగి ఉండాలని కోరుతున్నాం. మన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ సంఘంలో కూడుకునేవారు. ప్రతి మనిషికి ఏం కావాలి? ఇప్పుడు ఉల్లాసం లేక ఉత్సాహము, సంతోషం. ఏదైనా మనకి అర్థం ఏమిటి? ఉల్లాసం. దేవుని స్వరూప ఆకారంలో చేయబడిన ఏదైనా వనంలో ఉండిన ఈ ఆదాము వరకు ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనానికి ముందు ఏమున్నది? ఉల్లాసం. ఇప్పుడు ఈ ఉల్లాసము లేక ఈ సంతోషము పోయినట్లుగా చూడలేము. ఈ ఉల్లాసము, సంతోషము వారి నుండి వెళ్ళిపోయి ఇప్పుడు వారి దుఃఖంలో భయంతో దాక్కుని ఒకరికొకరు సంబంధం లేని స్థితిలో ఉన్నారు. వాస్తవానికి ఆదాము ఒకరిలో చేయబడిన వారు. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనం చివరి వచనం. ఆదాములో నుండి తీయబడింది. వారు ఒకరిలో నుండి ఒకరు వేరే పరిస్థితులు లేని రీతిలో దేవుడు సృష్టించాడు. ఆ రకంగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 3-4 వచనాల్లో ఇప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పాడు ఏమని? ఆది నుండి వారు ఒకరిలో నుండి ఒకరు తీయబడిన భార్య భర్తలు కాబట్టి మనుషులు దేవుడు జతపరిచిన వారిని మాత్రం వేరు చేయడానికి వీలు లేదని కూడా చెప్పాడు. ఆదికాండం మత్తయి సువార్త 19వ అధ్యాయం 4-5 వచనాలు, 6 వచనం కూడా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 4, 5, 6 వచనాల్లో ఈ విషయం రాయబడి ఉంది. దీన్ని ఆదికాండం 2వ అధ్యాయం 23, 24 వచనాల నుండి తీశారు. కాబట్టి ఆదాము అవ్వలు ఒకరిలో నుండి ఒకరు తీయబడిన వారు వేరుగా ఉండేదానికి దేవుడు అనుమతించలేదు. వారు ఎప్పుడో ఒక చోటే ఉండాలి, ఉల్లాసంతో ఆనందంతో ఉండాలి. అందుకోసమే వారు ఉంచిన స్థలం పేరు ఏదేను అని అర్థం ఉల్లాసం, ఆనందం, సంతోషం. కానీ ఈ ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం నుండి వారు ఏమో పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఉల్లాసం, ఆ సంతోషం వెళ్ళిపోయింది. వారికి భయము, వారికి దుఃఖము, కలవరం. ఆ ఏదైనా వనంలో ఆనందంతో, ఉల్లాసంతో, ఉత్సాహంతో ఉన్న ఒక కుటుంబంలో ఏం ప్రవేశించింది? ఇప్పుడు దుఃఖము, భయము. దేని ద్వారా ప్రవేశించింది? ఉల్లాసంతో, ఉత్సాహంతో, ఆనందంతో ఉన్నటువంటి మొట్టమొదటి కుటుంబం ఆదాము కుటుంబం. వారున్న స్థలం పేరు ఏదైనా అనుకుంటే ఏమనాలి? ఉత్సాహం. ఉత్సాహంతో, ఆనందంతో, సంతోషంతో ఉన్న ఈ కుటుంబంలో ఆ ఉల్లాసం, సంతోషం వెళ్ళిపోయి, ఆనందం వెళ్ళిపోయి ఇప్పుడు వారి మధ్య ఏం ప్రవేశించింది? భయము, దుఃఖము, ఆ తర్వాత శాపము. ఆ ఉల్లాసంలో నుండి పంపివేయబడ్డ ఆదికాండం 3వ అధ్యాయం చూడండి, 23వ వచనం. ఆదికాండం 3:23, పేజీ నెంబర్ 3. ఆదికాండం 3:23. దేవుడైన యెహోవా అతడు ఏదైనా నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతని పంపివేశాను. ఏదైనా తోట నుండి పంపివేశానికి అర్థమైంది. ఇప్పుడు ఆ ఉల్లాసము, సంతోషం అనేది దూరమైపోయింది. ఆదికాండం 3వ అధ్యాయం చూడు. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆదికాండం 3:17. ఆయన ఆదాముతో నీవు భార్య మాట విని తినవద్దని నేను ఆజ్ఞాపించిన వృక్షములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నింటిను దాని పంట తిందువు. 18 చదవండి. అది ముళ్ళ తుప్పలను, బెత్తపులను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువు. ఏలైనగా నేల నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనుక మన్నైపోదు. ముఖము చెమట తినాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. అందుకోసమే దీనికి సంబంధించి కీర్తనలు 90వ అధ్యాయంలో దేవుని సేవకుడు లేక ఆయన స్నేహితుడైనటువంటి మోషే ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. కీర్తన 90వ అధ్యాయం పేజీ నెంబర్ 500 చూడండి. పాత నిబంధన పేజీ నెంబర్ 500. కీర్తనలు 90వ అధ్యాయం 9వ వచనం చదవండి. కీర్తనలు 90వ అధ్యాయం 9వ వచనం. నీ ఉగ్రతను భరించుచునే మా దినములను గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. నిట్టూర్పులు విడిచినట్లు. ఎంత గొప్ప భక్తుడు చెప్తున్నాడు. దేవుడి సేవకుడు, దేవుడి స్నేహితుడు, ప్రభువును ముఖాముఖిగా చూసిన మోషే చెప్పిన మాట ఇది. నిట్టూర్పులు విడిచుచునే
మా జీవిత కాలము జరుపుకొందుము. అంటే బ్రతికేంత కాలం ఇంతేగా, నిట్టూర్పు, ఏదో విషయంలో నిట్టూర్పు, దుఃఖము, కన్నీరు, ఏడుపు, దేని నుంచి అయింది? ఆ ఉల్లాసము, ఉత్సాహం అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు వారు అందులో నుండి వెళ్ళగొట్టబడలే అంటే దానికి అర్హతలు పోగొట్టుకున్నారు. ఈ ఉల్లాసానికి, ఉత్సాహానికి, ఆనందానికి కావలసిన అర్హతను వారు పోగొట్టుకున్నారు. అంటే దేనికి అర్హత ఉండాలి? ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఎవరికి కావాలి? ఒక యోగ్యత కావాలి. ఆ పొగొట్టుకునే యోగ్యతను తిరిగి అనుగ్రహించబడి కీర్తన 58:8 ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఉత్సాహ సంతోషములు దూరమైపోయాయి. ఇప్పుడు వాటిని అనుభవించడానికి అర్హతలు కోల్పోయాను. చాలా మందికి తమలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం, సంతోషము పోవడానికి కారణం ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎంతో సంతోషంతో అయితే నేను కన్నీరుతో, దుఃఖంతో ఏడుస్తున్నాను. ఈ కన్నీరు, ఏడుపు, దుఃఖానికి కారణం పలానా వ్యక్తి. వాస్తవానికి మన కన్నీరు, దుఃఖానికి కారణం ఎదుటివారని దావీదు చెప్పడం లేదు, పౌలు చెప్పడం లేదు. చూడండి, దావీదు చెప్పడం లేదు, మోషే చెప్పడం లేదు. నీ ఉగ్రతను భరించుచునే మా జీవితాలు గడుపుతున్నాము. మా జీవితకాలం అంతా నిట్టూర్పు విడిచుచునే దాన్ని అనుభవించవలసినది. కారణం ఏంటంటే మేము నీ ఉగ్రత పాత్రలు. దేవునికి కృప మన మీద నిలిచింది, లేక ఆదాముడు నిలిచింది, మోషేస్ నిలిచింది, దావీదు నిలిచింది. అందుకోసం ఈ నాడు మనం కొంత గొప్ప కొన్ని పర్యాయాలు ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించగలుగుతున్నాం. ఒక శాశ్వతమైన రీతిలో దేవుడు యేసు ప్రభు ద్వారా ఈ లోకంలో ప్రత్యక్షపరచబడినటువంటి కృప ద్వారా రక్షణ పొంది ఉంటే ఈ రక్షణ ఫలితం ఏమిటి? లూకా 2:29 నా దాయకుడు నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు. ఈ మాటతో నేను ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి అని పౌలు చెప్పగలిగారు. ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, మనసు ఉల్లాసం లేక ఉత్సాహం ఉండాలి. దేవుడికి కోరికదే, దేవుడికి కోరుతున్నాడు. అందుకోసమే ఆదామును సృష్టించినప్పుడు ఎక్కడ ఉంచాడు? వారిని ఉల్లాసము, ఉత్సాహం అనే స్థలంలోనే ఉంచాడు, ఏదులోనే ఉంచాడు. అందుకోసమే ఈ ఏదైనా గురించి దేవునికి వాక్యంలో ఏమంటున్నాడు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు 28వ అధ్యాయం పేజ్ నెంబర్ 711 చూడండి. యెహెజ్కేలు 28వ అధ్యాయం పేజ్ నెంబర్ 711 28:13 చూడండి. 28:13 దేవుని తోడేగు ఏదెనులో ఉంటివి. అంటే ఏదని ఎవరికి సంబంధించింది? దేవుడిది. ఇది మనుషులు కాదు. ఇది ఉత్సాహం, ఉల్లాసం అనేది మనుషులది కాదని నిరూపించడానికి దేవుని తోట అని చెప్తున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం చూడండి. యెహెజ్కేలు 31:9 వనములో ఉన్న వృక్షములలో దేనికి లేదు, విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదేనులో ఉన్న వృక్షములన్నీ దాని సొగసును చూచి దాని అంతా అసూయపడను. యెహెజ్కేలు 31:9 దేవుని వనమైన. కాబట్టి ఇది దేవుని వనము, దేవునిది ఏదేను, అది మనుషులది కాదు. ఇది అర్థం ఏమిస్తుంది? ఇప్పుడు ఇది దేవునిది, మనుషులది కాదని అర్థం ఏం చెప్తుంది? ఉల్లాసం, ఉత్సాహం లేక ఆనందం అనేది అది దేవునిది. మనుషులు దాని లోకంలో చేతితో సంపాదించుకోలేరు. దేవునిదేనే ఈ ఉల్లాసం, ఉత్సాహం కావాలి, ఆనందం కావాలంటే ఎవరి దగ్గర పొందాలి? అది దేవుడి దగ్గర ఉండాల్సిందే. ఆయన కృప ద్వారా పొందవలసిందే, కేవలం ద్వారా పొందలేదు. ఆయన కృప ద్వారా తండ్రి కోల్పోయినటువంటి ఉత్సాహము, ఈ సంతోషం నీ కృప చేత నాకు అనుగ్రహించని చెప్పాల్సిందే. కానీ ఇదిగో నేను మంచి పని చేశాను కాబట్టి నేను ఉల్లాసంగా ఆనందంగా ఉన్నాను చెప్పలేను. ప్రత్యేకించి దేవుని బలం, దేవుని తోట అని చెప్పడంలో ఆత్మీయుల భావం. అది ఏదైనా అర్థం ఏమిటి? ఉల్లాసము, ఉత్సాహము, ఆనందం. ఈ ఆనందము, ఉత్సాహం, ఉల్లాసం ఎవరిది? దేవునికి సంబంధించిందే. ఎందుకంటే మనిషి అనేవాడు ఈ లోపల పరిస్థితుల్లో ఉల్లాసంగా ఉండలేడు, ఆనందంగా ఉండలేడు. క్రియల ద్వారా, మంచి పనుల ద్వారా, నేను మంచి వ్యక్తిని అనుకోవడం ద్వారా, మనుల గురించి మనం గొప్పగా చెప్పుకోవడం ద్వారా అనుభవించలేము. దావీదు వాస్తవ సత్యాన్ని
తెలుసుకున్నారు కాబట్టి కీర్తన 51:8 తండ్రి ఉత్సాహ సంతోషములు దూరమైపోయాయి, దాన్ని తిరిగి నాకు దయచేయి. ఎలా వస్తుంది? రక్షణ పొందాలి, ఆయన కృప ద్వారా రక్షణ పొందాలి, అనగా పాపవిముక్తిని పొందాలి, పాప క్షమాపణ పొందాలి. అది కానీ 3వ అధ్యాయంలో చూస్తున్నాము. ఏదేను అనే ఉల్లాసం ఆనందంలో ఉన్నటువంటి దేవుని స్వరూప ఆకారంలో చేయబడిన ఆదామములు ఆదికాండం 3:28 వెళ్ళగొట్టబడి దేన్ని బట్టి? ఎవరు బట్టి? అది దేవుని బట్టి, అలాగే సర్పాన్ని బట్టా, ప్రకృతిని బట్టా? వారి పాపాన్ని బట్టి. చాలా జాగ్రత్త గమనించాలి. దేవుని వాక్యంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి అవిధేయత, 2 పాపం. ఒకటి అవిధేయత, 2 పాపం అనే 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆదాముకి ఏం చెప్పాడు? ఈ పండు తిన దినమున నిశ్చయముగా చచ్చదు, లేక ఈ పండు తినవద్దని చెప్పాడు. ఆదికాండం 3:6 తిన్నాడు. ఇక జరిగిన పాపం ఏమిటి? రోమా 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మనుష్యుని అవిధేయత వలన పాపం ద్వారా మరణం ఎలాగ ప్రవేశించడం, అలాగనే ఒక మనుషుని విధేయత వలన లోకంలో నీతి జీవమును లభించను అన్నాడు. రోమా 5వ అధ్యాయం 12వ వచనం నుండి 21వ వచనం వరకు 2 ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. ఒకటి పాపము, 2 కృప. యేసు కృప ద్వారా దేవుడు చూపిన కృప, ఆదాము ద్వారా మనుషుల్లోకి వచ్చినటువంటి పాపం. ఈ 2 విషయాలు ఎంతో ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. చూడండి, రోమా 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమా 5వ అధ్యాయం 12వ వచనం. ఇటువంటి ఒక మనుషుని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికి సమాప్తమాయను. 14వ వచనం. అయినా ఆదాము చేసిన అతిక్రమం పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుగున మోసే వరకు మరణమేలను. ఆదాము రాబోవు మరణించే వారికి అందరికీ గుర్తు. మరణం మనకి అందరికి వస్తుంది కదా, అందరికీ వస్తుంది. ఇప్పుడు మరణం మంచివారి కానీ చెడ్డవారి కానీ. ఈ మరణం ఎవరి ద్వారా వచ్చింది? ఆదాము ద్వారా వచ్చింది అన్నాడు. ఆదాము గుర్తుగా ఉన్నాడు. యేసు ప్రభు ద్వారా ఏమొచ్చిందో చూడండి, 15వ వచనం 5:15. అయితే అపరాధం కలిగినప్పుడు కృపావరము కలగలేదు. ఎలాగ ఒకరి అపరాధం వల్ల అనేకులు చనిపోయినలా మరెక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తు యొక్క మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించి చనిపోయిన అందరూ బ్రతికాలి. ఆదాము చేసినటువంటి పాపాన్ని బట్టి మరణం అందరికీ వస్తుంది కదా. అది యేసుక్రీస్తు లోకంలో చూపించినటువంటి నీతి కార్యాన్ని బట్టి అందరూ బ్రతకాలి. మరి కానీ అందరూ ఆ నిత్యజీవంలో ప్రవేశించే అనుభవం లేరే. దేవుడు మనుషుల కొరకు సిద్ధపరిచిన ఆ నిత్యత్వంలో నేను చేరుతాననే గ్రహింపులోకి వెళ్ళకపోతున్నారే. అంటే పాపం అనేది సులభంగా ప్రవేశిస్తుంది, కానీ నీతి అనేది అంత సులభంగా ప్రవేశిస్తుంది. యేసు ప్రభు ద్వారా దేవుడు చూపినటువంటి కృప మనుషులు పొందలేకపోతున్నారు. ఆదాము ద్వారా వచ్చిన పాపాన్ని మనుషులు చేయకపోయినా దాని ఫలితాన్ని అనుభవిస్తున్నారు. పాపము చేయని వారి మీదుగా మరణం వచ్చేస్తుంది. అంటే అర్థం ఏమిటి? చిన్నపిల్లలు పుట్టిన వెంటనే చనిపోతున్నారు, గర్భంలో 8 నెలల ఒకటి చనిపోతున్నారు. ఇక వారికి మంచి చెడ్డ వేచి రాకముందే చనిపోతున్నారు. అంటే వారి కీళ్ళ ద్వారా ఏమాత్రం పాపం చేయలేదు, కానీ మరణం వస్తుంది. ఇది ఏం పెట్టేస్తుంది? ఆదాము నుండి వస్తుంది. యేసు ప్రభు ద్వారా వచ్చేటువంటి జీవం ఈనాడు లోకంలో మనుషులు ఎన్ని పర్యాయాలు యేసు ప్రభు ద్వారా ప్రత్యక్షమైన కృపను గురించి, పాప క్షమాపణ ద్వారా కలిగే రక్షణ గురించి ప్రకటించబడింది. విని విశ్వసించి రక్షణ పొంది నాకు ఇక మరణం లేదు, చనిపోతే దేవుని దగ్గర చేరుకుంటానని చెప్పలేకపోతున్నారు. పాపం ప్రవేశించినట్టుగా జీవం ప్రవేశించకపోతుంది. ఇది రోమా 5వ అధ్యాయం 12 నుండి 21 వరకు వరకున్న ఒక విషయం. చూడండి, రోమా 5వ అధ్యాయం 19 చూడండి. రోమా 5:19. ఏదైనా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులు ఎలాగ చేయబడినో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడాలి. ఒక మనిషిని పాపం వలన అందరికీ మరణం వస్తుంది కదా. ఎవరో వ్యక్తి ఆదాము. తిరిగి ఇంకొక వ్యక్తి, ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఎవరు? యేసుక్రీస్తు. ఆయన కృప చేత
మనుషులందరూ ఏమవుతాయి? జీవాన్ని, అంటే మరణం మీద విజయాన్ని పొందాలి. మరణం మీద అందరూ పొందినట్టుగా చెప్తున్నారు, అందుకోసం మరణం అంటే అందరూ భయపడుతున్నారు. కానీ మరణం మీద విజయాన్ని పొందినంత ఆనందాన్ని ఉత్సాహాన్ని అనిపించలేకపోతున్నారే. మరణం అంటే ఈనాడు అందరికీ భయమేనే చెప్తున్నా, నాకు కానీ వింటున్నా మీకు కానీ, ఇదిగో ఇంకా కొంచెం చెప్పండి మరణిస్తామని ఎవరిని చెప్తే వెంటనే భయం వస్తుందా, సంతోషం వస్తుందా? పాపం ద్వారా ఫలితం ఎంత సులభంగా వస్తుందో నీతి ద్వారా ఫలితాన్ని అనుభవించలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రోమా 5:19లో 2 విషయాలు ఉన్నాయి, విధేయత, అవిధేయత. అంటే ఆదాం చేసింది ఏమిటి? అవిధేయత అనే పాపం. ఇది ఆదికాండం 2:17లో ప్రభు ఏమైతే చెప్పాడో అది చేయకపోయినది ఏమైపోయాడు? అవిధేయుడు అయిపోయాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు పాత నిబంధనలో మొదటి సమయాలు 9వ అధ్యాయం 37వ అధ్యాయం వరకు సౌలు విషయంలో ప్రత్యక్షం కనబడుతుంది. అవిధేయత అంటే ఇంగ్లీష్లో డిసోబిడియన్స్, అవిధేయత అనగా డిసోబిడియన్స్. అవిధేయత అంటే అర్థం ఏమిటంటే ఒక స్థిరపరచబడినటువంటి అధికారానికి తిరుగుబాటు చేయడం. దేవుని యొక్క అధికారం అది స్థిరం, శాశ్వతమైనది. శాశ్వతమైన అధికారం అంటే ఎవరు ఇస్తే వచ్చింది కాదు దేవునికి అధికారం. దేవుడు అంతా డైరెక్ట్ కమాండ్ చేయగలరు. చూడండి, ఈ పండు దేవుడు నిశ్చయంగా సత్యతం అంటే ఏం శాసించాడు? కదా మరణాన్ని శాసించాడు. ఇది హెబ్రీ 9వ అధ్యాయం 15-16 వచనాలు ఉంది. మరణ శాసనం విధించిన వారి యొక్క మరణం అవశ్యం. ఆ శాసనం విధించిన వాడు మరణిస్తేనే కానీ శాసనానికి విలువ ఉండదు. కాబట్టి ఆ శాసనాన్ని విధించిన దేవుడే శరీరధారిగా వచ్చి ఈ లోకంలో మరణించాడు. కాబట్టి ఆ శాసనానికి ఇప్పుడేముంది? విలువ ఉందని చెప్పుకొచ్చాడు. ఎప్పుడు 9వ అధ్యాయం 15-16 వచనాలు. సరే, ఇలా ఉంచండి. అవిధేయత లేక డిసోబిడియన్స్ అంటే అర్థం ఆయన ఆథరైజ్డ్, తెలుగు చెప్తాను. అది స్థిరపరచబడిన శాశ్వతంగా ఉండే ఒక అధికారాన్ని తిరుగుబాటు చేయడమే. ఇదంతా భయంకరమైన పాపం. ఇది మనకందరికీ బాగా తెలుసు. ఎవరి గురించి? సౌలు గురించి, దావీదు గురించి. సౌలు గురించి చెప్పే మాట ఏమిటి? సమూయేలు 10 ఏం చెప్తున్నాడు? అవిధేయుడిగా నిరూపించుకున్నాడు. సౌలు మొదటి సమూయేలు 37వ అధ్యాయం వరకు కూడా ఎలా నిరూపించుకున్నాడు? అవిధేయుడు. అంటే ప్రభు ఏమైతే చెప్తాడో అది చేయడు. మొదటి సమూయేలు 15వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడు? ఇదిగో అమాలేకీయులను, పిల్లలు, పెద్దలు, జంతువులు ఏమేమి ఉన్నాయి మొత్తం హతం చేయమన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? అలాగే రాజులు పట్టుకున్నాడు, క్రొవ్వినటువంటి జంతువులు పట్టుకున్నాడు. మరి ఎంతవరకు తప్పది? ఇక దావీదు విషయం చూడండి. 2వ సమూయేలు 11వ అధ్యాయంలో ఏం చేశాడు? వ్యభిచరించాడు, అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు, హత్య చేశాడు. మరి దానికి ఏమో క్షమాపణ ఉంది, దీనికి క్షమాపణ లేదా? అలాంటి పాపం చేసిన వ్యక్తి వెంటనే కీర్తన 51 అధ్యాయంలో క్షమాపణ కొరికి ప్రార్థిస్తున్నాడు. కానీ అవిధేయుడైనటువంటి సౌలు చివరి వరకు కూడా దేని కొనసాగించాడు? అవిధేయతనే కొనసాగించాడు. చివరికి మొదటి సమూయేలు 37వ అధ్యాయంలో తను తాను పొడుచుకుని చచ్చాడు. ఇప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో అవిధేయుడైనటువంటి ఆదాము, హవ్వలు వారి అవిధేయతను గ్రహించుకొని ఆదాము ఎక్కడున్నావు అన్నప్పుడు వెంటనే నువ్వు ఆజ్ఞాపించిన దానికి తిరుగుబాటు చేసిందని నన్ను క్షమించని దావీదు వెళ్ళి ప్రార్థన చేస్తుంటే తిరిగి ఎక్కడుండేవారు? వారు ఏదైనా ఉల్లాసంలో ఉండేవారు, ఉత్సాహంలో ఉండేవారు. కానీ ఆదాము ఒప్పుకోలేదు, హవ్వ ఒప్పుకోలేదు, సర్వం ఒప్పుకోలేదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అవిధేయత అన్నది గ్రహించుకోవడానికి కష్టమైంది. ఒక మనిషి యొక్క అవిధేయత దాన్ని గ్రహించుకోలేదు. కానీ ఒక మనిషి యొక్క పాపాన్ని గ్రహించుకోగలడు. మరి ఏ పాపం? నేను దొంగతనం చేసింది, నేను వ్యభిచరించింది, నేను సిగరెట్ తాగుతున్నాను, నేను సారా తాగుతున్నాను గ్రహించుకోగలడు. ఆ గ్రహింపు ఒక పర్యాయం క్షమాపణ కోసమని ఒప్పుకోలకు నడిపించగలుగుతుంది. కానీ అవిధేయత అనేది మాత్రం క్షమాపణ కొరకు ఒప్పుకోలకు నడిపించలేదు. మన విషయాన్ని ఆదాము విషయం చూస్తున్నాం, సౌలు విషయంలో చూస్తున్నాం. రాజైన సౌలు ఆదికాండం ఏది మొదటి సమూయేలు 10వ అధ్యాయంలో ఆరంభించి 37వ అధ్యాయం వరకు కూడా అవిధేయుడే. అయ్యా 7 రోజులు ఆగు, 7 రోజులు అయిన తర్వాత
నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత బలర్పిస్తామన్నాడు. చూడండి మొదటి సమయాలు 13వ అధ్యాయం చూడండి, 8వ వచనం. మొదటి సమయాలు 13వ అధ్యాయం 8 నుండి. సమయాలు చెప్పినట్టు అతను 7 దినములు ఆగి సమయాలు గిల్గాలు రాకపోవడం, జనుడు తన యుద్ధ నుండి చెదిరిపోవడం చూచి దాని వలన సమాధానం తీసుకురమని చెప్పి దాని వల్ల అర్పించింది. అతను దాని వల్ల అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చింది. సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చెవిటిగా బయలుదేరగా సమయాలు అతనితో నువ్వు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనుడు నా యుద్ధ నుండి చెదిరిపోవడం, నిర్ణయకాలంలో రాకపోవడం, ఫిలిస్తీన్లు విమర్శలో కూడి నేను చూచి ఇక్కడ యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీన్లు గిల్గాలకు వచ్చి నా మీద పడదనుకొని నా అందరూ నేను సాహసించి దాని వల్ల అర్పించింది. అందుకు సమయాలు ఇట్లను, నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనగా నీవు అవివేకపడి చేస్తేవి, నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచడానికి యెహోవా తలచి ఉండను. అయితే నీ రాజ్యము నిలవదు. రాజ్యం నిలవకుండా కొట్టుకుపోయేంత భాగం ఏమిటి? ఇప్పుడు అధికారపూర్వకంగా ఇచ్చిన ఆజ్ఞకు అవిధేయత చూపడమే. చూడండి మొదటి దినవృత్తాంతం, మొదటి సమయాల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. మొదటి సమయాలు 15:3. కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలేకులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాదులనేమి అన్నింటినీ హతము చేసి వారి కలిగిన దానికి బొద్దుగా పాడు చేసి అమాలేకులను నిర్మూలన చేయమని చెప్పాను. 9వ వచనం చదవండి. 9 లేక 8వ వచనం చదవండి. అమాలేకుల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసింది. సౌలును జనులను కూడి అగగును గొర్రెలను క్రమేణ గొర్రెపిల్ల మొదలైన వాటిలోను మంచి వారిని నిర్మూలన చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసింది. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమే నాకు సెలవిచ్చింది. సౌలు నన్ను అనుసరించగా వెనుక తీసిన ఆజ్ఞను గైకొనకపోయిన కనుక అతను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. కాబట్టి ఇక్కడ చేసిన పాపం ఏమిటి? సౌలు చెప్పిన వారు వెనుకపోవడమే. ఏ రోజు ఆగమన్నాడు, ఆగలేదు. ఆ అమాలేకులు అందరినీ చంపమన్నాడు, అమాలేకుండా కొంత బ్యాలెన్స్ ఇచ్చాడు. ఈ 2 కారణాలు. ఇప్పుడు సౌలు ఏం చేయకుండా రాజుగా కూడా దేవుడి సదాకాలం రాజుగా ఉంచదలిచాడు. కానీ ఇప్పుడు అన్ఫిట్ అయిపోయాడు, అయోగ్యుడు అయిపోయాడు. దేన్ని బట్టి? అవిధేయతను బట్టి. ఇక్కడ పాపాలు ఎక్కడ పడుతున్నాయి చూడండి. వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధం మొదలైన కనబడుతున్నాయా? అవిధేయత అనేది భయంకరమైన పాపము. ఈ పాపము గ్రహించుకోలేనంత అంధకారం నడిపిస్తుంది. అందువలన ఇలాంటి పాపం ఉన్న వారు ఎప్పుడు తిరిగి ఆనందాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని అనుభవించలేరు. అక్కడ వెలగొట్టడమే. ఇప్పుడు ఆదాము ఓళ్ళు ఎందుకు దేని బట్టి వెలగొట్టవలసి వచ్చింది? వారు చూపిన అవిధేయతను వారు గ్రహించుకుంటే ఎంతో బాగుండేది. అవిధేయత అనేది చాలా భయంకరమైంది. ఆదాము చూపినటువంటి అవిధేయత నేటి వరకు మనుషులందరిలో విశ్వసించిన వారు, రాజుగా అభిషేకం పొందిన సౌలు లాంటి వారు ఎలా ఉందో చూడండి. అందుకోసమే వారి దేని నుండి వెలుగొట్టబడి, ఉత్సాహం నుండి, ఆనందం నుండి వెలుగొట్టబడి, వారికి సంతోషం లేదు, ఉత్సాహం లేదు, మనసులో ఉల్లాసం లేదు. అయితే దీనికి కారణం ఎవరనుకుంటున్నారు? నేను కన్నీరు కాలుస్తున్నాను, దుఃఖిస్తున్నాను, ఏడుస్తున్నాను, దీనికి కారణం నేను కాదంటున్నారు. నా కన్నీరు దుఃఖానికి, నాకు పోయిన ఉల్లాసానికి కారణం నేను కాదు. వెలుగు మరొక వ్యక్తి. ఈ భయంకరమైన అంధకారంలో నుండి వెలుగులోనికి రావాల్సినది. కానీ ఇప్పుడు గమనించాలి, దేవుడి యొక్క కృప ఈ లోకంలో యేసు నామమున శరీరధారిగా ప్రత్యక్షమైంది. దేనికోసం? ఆయన కృప సమస్త మనుషులకు రక్షణకరమైనది. ఈ రక్షణ కడలారా చూసిన వారు, అనుభవించిన వారు లూకా 2:29 ప్రకారం సమాధానాన్ని, ఆనందాన్ని, ఉత్సాహమును, ఉల్లాసమును ఎప్పుడూ తమ హృదయంలో అనుభవిస్తున్నారు. దాంట్లో వారు వెలబెట్టబడం లేదు, వారు సరిగా నిలిచి ఉన్నారు. ఆదాము వారు ఇలాంటి ఉత్సాహం, ఆనందం, సంతోషం వెళ్ళగొట్టబడడానికి కారణం ఏమిటి? ఏ పాపది?
అవిధేయత అనగా ఒక అధికారాన్ని ఎదిరించడం, దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఎదిరించడం. ఇప్పుడు మనం యెహెజ్కేలు 28వ అధ్యాయంలో సూరు రాజుల గురించి చదువుకున్నాం. అతడు ఏదైనా వనంలో ఉన్నాడట. ఇది ఏదైనా ఉన్న ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి వెళ్ళగొట్టాడట. ఎక్కడికి వెళ్ళగొట్టాడు? యెషయా 14వ అధ్యాయం 12వ వచనంలో తేజ నక్షత్రమా ఎగుచుక ఆకాశం మటుకు నన్ను నేను హెచ్చించుకుని అనుకుంటే కదా, ఎక్కడికి పోయాడు? పాతాళంలోనికి. దేవుడు ఆ వ్యక్తిని పాతాళంలోనికి దిక్కుంటాడు. దేన్ని బట్టి? అవిధేయతను బట్టి. ఏమిటి అవిధేయత? దేవుడు ఇచ్చినటువంటి స్థలములు ఉండకుండా, ఆ స్థలం యొక్క విలువను గ్రహించుకోకుండా, ఆ స్థితి యొక్క విలువను గ్రహించుకోకుండా ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడు? ఇప్పుడు దేవుడి మీదనే. నేను దేవుడు అంతటి వాడిని. యెహెజ్కేలు 28వ అధ్యాయం 3-4 వచనాలు ఈ వాక్యం ఉన్నది. నువ్వు దేవుడు కాక మనుష్యుడు అయినప్పుడు ఏమనుకుంటున్నావు? నేను దేవుడు అంతటి వాడిని, దేవుడికి కలిగినంత స్థితి రాకున్నది అనుకున్నాడు. పాపానికి నిర్వచన బైబిల్లో చాలా ఉంది. అది అవిధేయతతో వచ్చేది. కానీ చాలా జాగ్రత్త గమనించాలి. ఈనాడు మనం అందరం కూడా ఏదేళ్ళలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అంటే ఉల్లాసము, ఉత్సాహము, ఆనందం ఎల్లప్పుడూ అనుభవించాలని కోరుతున్నాడు. ఈ ఉల్లాసము, ఉత్సాహము మనడు దూరమైంది అంటే దానికి కారణం ఏంటంటే కీర్తన 52లో దావీదు చెప్పినట్టుగా మనం గ్రహించుకొని ఆయన కృపచేత దేవుడు మనకు సిద్ధపరిచిన ఈ ఉల్లాసము, ఉత్సాహము, ఆనందాన్ని అనుభవించడానికి మనం పొందవలసినటువంటి మారు మనసు ప్రార్థించాలి. ప్రభువా, నా విధేయత వల్ల నేను పోగొట్టుకుంటుని, స్థితిని పోగొట్టుకుంటుని, స్థలాన్ని పోగొట్టుకుంటుని, అయినప్పటికీ నేను కూడా దేవునంతటి వాడిని. కొంతమంది దేవుని సేవకులు కాకపోయినా దేవుని సేవకులు కలిగినంత అభిప్రాయం, దేవుని సేవకులకు మించిన అభిప్రాయం, అపస్తులు కాకపోయినా అపస్తులకు మించిన అభిప్రాయం. ఇవన్నీ కూడా 2 కొరింథీయులు 11వ అధ్యాయంలో ఉన్నాయి. అభిప్రాయం మనం ఎవరో దేవుడు మళ్ళీ ఎక్కడి నుంచాడో ఆ స్థితికి మించిన అభిప్రాయం. సాధారణ దేవుడు కాదు, అయినప్పటికీ ఏం అభిప్రాయం? దేవుడికి తగినంత అభిప్రాయం. అంటే ఇది దైవత్వాన్ని ఏం చేయడం? ఎదిరించడం. దేవుడి యొక్క నియామకాన్ని ఎదిరించడం. మరి తాత్కాలికంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నట్లుగా ఉన్నాడు కానీ ఎవరు లూసిఫర్. కానీ ఆ ఆనందం ఒక నిత్యమైనటువంటి నాశనానికి తీసుకొని వెళ్ళట. అక్కడ కన్నీరు, ఏడుపు, దుఃఖం. అదే స్థలానికి వెళ్ళినటువంటి ఆ ధనవంతుడు ఏమంటున్నాడు? పాతాళంలో బాధపడుచు ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. తండ్రి అబ్రహామా, నేను ఈ పాతాళంలో అగ్ని యాగంలో బాధపడుచున్నాను. నా దాహం తీర్చడానికి నీ రొమ్ములో ఉన్న లాజరును పంపించు. కాబట్టి చాలా జాగ్రత్త గమనించాలి. మనకి అర్థం కాదు ఎక్కడ తగ్గిపోయాం. దేవునికి కృప మనకు ఎప్పుడు దూరమైపోయింది, ఎలా దూరమైపోయింది, ఎందుకు దూరమైంది, నాకున్న ఆనందం ఏమైంది, మాకున్న సంతోషం ఏమైంది, ఉత్సాహం ఏమైంది, ప్రభు నడిచినటువంటి స్థలంలో లేని, ప్రభు నడిచిన స్థితిలో లేని, అయినప్పటికీ ఆ స్థితికి మించిన అభిప్రాయం నాలో ఉన్నది. ఏమిటిది? ఇది లూసిఫర్ తత్వం, ఇది ఆదాము తత్వం, దావీదు యొక్క తత్వం కాదు. దావీదు తిరిగి ఆనందాన్ని అనుభవించగలిగాడు కానీ ఆదాము తిరిగి ఆనందాన్ని అనుభవించలేకపోయాడు. ఎక్కడున్నాడు? వెళ్ళగొట్టబడ్డాడు. ఆ తర్వాత మన సంగతి ఏమిటి? దావీదు గురించి ఆయన శాశ్వతమైన రాజుగా ఉన్నాడు 18 చెప్తుంది. యేసుక్రీస్తు వంశావళిలో చెప్తుంది. దావీదు చేసింది పాపము, ఆదాము చేసింది అవిధేయత. అవిధేయత అంటే అర్థం ఏంటి? స్థిరంగా ఉన్న అధికారాన్ని ఎదిరించడం. పాపం అనగా ఏమిటి? 1 అధ్యాయం 4 ఆజ్ఞాతిక్రమము పాపం. ఈ రెండింటికి నిర్వచనాలు ఉన్నాయి. కానీ ఈనాడు మనం ఉల్లాసంతో, ఆనందంతో, సంతోషంతో ప్రభుని ఆరాధించాలి. సమయాన్ని ఆరాధించినట్టుగా, ఇజ్రాయెల్ ఆరాధించినట్టుగా ఆయన కృప యొక్క విలువ మనకు అర్థం కావాలి. చేతి 2:11 ఉన్నట్టు సమస్త మనుషులకు రక్షణకరమే దేవుని కృప ప్రత్యక్షమాయను. అంటే అది నీ ఎదుట ఉంది, నీకు కనబడుతుంది. ప్రత్యక్షమైన అర్థం ఏంటి? రహస్యంగా లేదు, ఇప్పుడు అందరికీ కనబడుతూనే ఉంది. ఆ కృప యొక్క విలువను గురించి అర్థం చెబుతుంది. ప్రతి మనిషికి, ప్రతి హృదయానికి తాకినట్లుగా. చూడండి, రోమ 10వ అధ్యాయం, రోమ 10వ అధ్యాయం 10
8వ వచనం, రోమా 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. అది ఏమని చెబుతున్నది? వాక్యం నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఈ ప్రకటించే వాక్యం దేనికోసం? విశ్వసించడానికి. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఆ వాక్యం? అది నోటి దగ్గరికి వచ్చింది, హృదయం దగ్గరికి వచ్చింది, మన దగ్గరే ఉంది. ఎందుకు అలా తేబడుతుందంటే ఆయన కృప ప్రత్యక్షమైన రుజుపరచడానికి. దేవుడి కృప యేసు నామమున ఈ లోకంలో ప్రత్యక్షమై ప్రతి మనిషి యొక్క నోటి దగ్గరికి, హృదయం దగ్గరికి తీసుకురాబడుతుంది. దాన్ని విశ్వసించాలి. దేవుడి కృపను అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆనందంగా ఉన్నావా? సంతోషంగా ఉన్నావా? ఉల్లాసం ఉత్సాహం నీలో ఉందా? ధైర్యం ఉందా? ఇంకెక్కడైనా భయం ఉందా? దాక్కునే పరిస్థితులు ఉన్నాయా? ఉల్లాసం ఆనందం పైన పరిస్థితులు ఉన్నాయా? దీనికి కారణం ఏమిటి? ఆదామిక అవిధేయత. క్షమాపణ లేదు దానికి. ఆదామిక అవిధేయత, సౌలు యొక్క అవిధేయత ఎంతవరకు కొనసాగుతుంది? మరణ వరకు కొనసాగుతుంది. కానీ దావీదు యొక్క పాపం ఎక్కడ తీసుకొచ్చింది? క్షమాపణ దగ్గర తీసుకొచ్చి కోల్పోయిన ఆనందం తిరిగి అనుభవించబడింది. నూతన సంతోషాన్ని అనుభవించాడు, నూతన ఆనందాన్ని అనుభవించాడు. రెట్టింపు ఆనందంతో ప్రభుని స్తుతిస్తున్నాడు. ప్రభువా, నా నోరు నీ నీతిని ప్రదర్శనపరచును. నువ్వు కోరినది బరుడు కాదు, దానివల్ల నీకు ఇష్టమే కాదు. ఏమిటి? గురిగి నవ్విన మనసే. పాపం చేసిన వ్యక్తిలో పశ్చాత్తాపం కోసమే హృదయంలో విరిగి నలిగి అనుభవం వస్తుంది. కానీ అవిధేయుడైన వ్యక్తులు ఏం రాదు, విరిగి నలిగి పశ్చాత్తాపం ప్రార్థించలేదు. ఆ విషయాన్ని అంతే. అవిధేయులు ఉన్నామా? గ్రహించుకోవాలి. అది గ్రహింపులోనికి తీసుకురాబడింది. అధికారాన్ని ఎదిరిస్తున్నావా? ప్రభు నీ మీద అధికారి, ఆయన నేను సృష్టించిన వాడు, నీ మీద ప్రభు ఉన్నాడు. ఆయన చెప్పిన మాటను ఇష్టపూర్వకంగా ఎదురిస్తున్నామా? అయినప్పటికీ గ్రహించుకోకుండా ఉన్నామా? మనకి ఇక క్షమాపణ కష్టమైంది. ఆనందం అనుభవించలేము. ఈ దేహంలో ఉన్నంత వరకు దుఃఖంతో, నిరుత్సాహంతో, భయంతో ఈ దేహాన్ని విడిచిపెట్టవలసింది. కానీ ప్రభువుల వాడు మన దగ్గర బ్రతికిస్తున్నాడు. దేనికోసం? మన అవిధేయతను గ్రహించుకోవాలి, మనం చేసిన పాపం ఏమిటో గ్రహించుకోవాలి. దానివల్లనే నాకు ఇది సంభవించిందని తెలుసుకోవాలి. కానీ మరొక విషయం కాదు. చాలా మందికి ఈనాడు నా దుఃఖానికి కారణం నువ్వే, నా కలవడానికి కారణం నీవే అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? విశ్వసించిన వారు అనేకులు చెప్పుకోవడం వాళ్ళు చెప్పుకుంటున్నారు. నేను కన్నీరు విడిచింది, ఏడ్చింది, దుఃఖించింది, దానికి కారణం అదిగో ఆ వ్యక్తే. భయంకరమైనటువంటి ఈ పాపం ఇది మనం గ్రహించుకొని మనం యేసుక్రీస్తును ఒప్పుకొని క్షమాపణ పొంది దాన్ని విడిచిపెట్టుకున్న నూతనమైన ఆనందం, ప్రవహించే సంతోషాన్ని, ఇది ఆనందం సంతోషంతో రక్షణ అనుభవంలో ప్రభా నీ కృప నిరంతరం నడిచినది. నీ కృప నా కొరకే చేస్తున్నా ప్రత్యక్షమైన కారణంగా నా గ్రహింపులో కావాలని, నా హృదయానికి, నా నోటి దగ్గరికి వచ్చింది. అందుకు స్తోత్రమని ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. లేచి నిల్చొని ఈ సమయంలో పాట పాడుతున్నారు. అప్పుడు సహోదరులు ముందుకు రండి.